ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు వేడిమి గల భయంకరమైన అగ్నిగుండములో శద్రకు, మెషకు, అబేద్నెగోను దేవుని బిడ్డలు పడవేయబడ్డారు. కానీ ప్రియులారా, అద్భుతం ఏంటో తెలుసా? అగ్నిగుండములో పడవేయబడినప్పటికీ వారి తల వెంట్రుకైనను కనీసము వాసన కూడా రాలేదట. వారి వస్త్రము కాలలేదంట. వారికి ఏ హానియు కలగకుండా వారు క్షేమముగా బయటికి వచ్చినట్టుగా ఈ వాగ్దానంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? బహుశా నువ్వు అనుకుంటున్నావు, శ్రమలు నన్ను చుట్టుముట్టేశాయి, ఇబ్బందుల మధ్యన నేనున్నాను, ప్రభువా నన్ను కాపాడు, నీకు చింత లేదా అని నువ్వు బాధపడుతూ దుఃఖముతో ఉన్నావేమో. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ, నీ కుటుంబము కోసం ప్రార్థన చేస్తూ నీవు దిగజారిన ఆత్మీయ జీవితంలో దిగజారిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ, కేవలము నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆనాడు ఏ విధంగా అగ్నిగుండములో ఉన్నవారు తల వెంట్రుకైనను కనీసము కాలకుండా, వాసన లేకుండా వారు క్షేమముగా బయటకు వచ్చారో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడు అద్భుతమైన రీతిలో నీకున్న ప్రతి ఇబ్బంది నుంచి, శ్రమ నుంచి నీవు గాయపరచబడకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇది సజీవమైన దేవుని వాగ్దానమే తప్ప మరి ఇంకేమీ కాదు. నువ్వు ఏమాత్రం భయపడొద్దు. నా మీద ఫలానా వాళ్ళు పగబట్టేశారు, నా మీద ఆ కేసు ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఇదిగో నా చుట్టూ కూడా నన్ను ద్వేషించేవారు ఉన్నారు, ఇంకా నువ్వు బిడ్డలు స్థిరపరచబడలేదు అని ఈ రకమైన ఆలోచనలు ఏది పెట్టుకోకు. ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, ఎరుకో గోడను కూల్చిన దేవుడు నా దేవుడు, గొలియాతును పడగొట్టిన వాడు నా దేవుడు. ఈరోజు ఆ దేవుడే ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడారు కనుక అపవాది నన్ను ఏమీ చేయలేడు, నేను దీవించబడతాను అని నమ్మిక ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తావో, వాగ్దానము నీ జీవితంలో నెరవేరడం అనేది నువ్వు చూస్తావు. చాలామంది బిడ్డలు అనేక రకాల సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆ రీతిగా దీవించారని. ఈరోజును దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి దేవుడు చూశాడు, నేను ఎరిగిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు గనక ఏ పరిస్థితుల మధ్య ఎలాంటి ప్రార్థన చేస్తూ నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నావో ఒక్కటే నమ్ము. ఆనాడు దేవుడు వారిని కాపాడాడు, దీవించాడు, హెచ్చించాడు. ఈరోజు దేవుడు నన్ను కూడా విడిపిస్తాడు, కాపాడుతాడు, హెచ్చిస్తాడని నమ్ము. ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.